ఓకే, ఇందాక లాస్ట్ వీడియోలో మనం శాండ్విచ్ థియరం చూసారు కదా. ఇప్పుడు ఆ శాండ్విచ్ థియరం మీద యూజింగ్ దాన్ని ఉపయోగించి కొన్ని ప్రాబ్లమ్స్ వద్దు. యూజింగ్ శాండ్విచ్ థియరం ప్రూవ్ దట్ లిమిట్ అండ్ టెన్స్ టు ఇన్ఫినిటీ రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ n మైనస్ n ఈక్వల్ టు 1/2. ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. ఓకే, సో చూడండి ఏం ప్రూవ్ చేయాలి. ఈ సీక్వెన్స్ రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ n మైనస్ n అనేది 1/2 కన్వర్జెంట్ అవుతుంది. మనం ప్రూవ్ చేయాలి శాండ్విచ్ థియరం ఉపయోగించి. ఇంతకీ శాండ్విచ్ థియరం ఏంటి? ఏవైనా మూడు సీక్వెన్స్ లో SN లెస్ దాన్ ఈక్వల్ టు UN లెస్ దాన్ ఈక్వల్ టు BN ఈ ఫామ్ లో ఉండి ఫస్ట్ సీక్వెన్స్ లాస్ట్ సీక్వెన్స్ దేనికైతే కన్వర్జెంట్ అవుతుందో ఈ మిడిల్ లో ఉన్న సీక్వెన్స్ దానికే కన్వర్జెంట్ అవుతుంది. ఇది మనం ప్రూవ్ చేయాల్సిందే. అది శాండ్విచ్ థియరం. ఓకేనా, ఈ రిలేషన్ లో ఉండి ఫస్ట్ లాస్ట్ సీక్వెన్స్ ఏ పాయింట్ కన్వర్జెంట్ అవుతాయో మిడిల్ సీక్వెన్స్ కూడా అదే పాయింట్ కన్వర్జెంట్ అవుతుంది. ఓకేనా, ఆ కండిషన్ ని ఈ స్టేట్మెంట్ ఉపయోగించి మనం ఇది ప్రూవ్ చేయబోతున్నాం. ఓకే, చూడండి. లెట్ SN ఈక్వల్ టు దీని కాసేపు SN అనుకోండి. SN ఈక్వల్ టు రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ n మైనస్ n. రేషనలైజేషన్ చేయండి. అంటే ఏంటి? దట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ n మైనస్ n ఇంటూ రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ n ప్లస్ n బై రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ n ప్లస్ n. రేషనలైజేషన్ చేశారు. సో దట్ ఈక్వల్ టు ఇదంతా ఏ అనుకోండి, దీనికి బి అనుకోండి, ఇదంతా ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. ఇది ఎలా ఉంది? ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి లా ఉంది. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. దాని ప్రకారంగా రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ n హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై డినామినేటర్ అలాగే ఉంటుంది రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ n ప్లస్ n. దట్ ఈక్వల్ టు రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి n స్క్వేర్ ప్లస్ n పక్కన ఎంత ఉంది? మైనస్ n స్క్వేర్ బై రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ n ప్లస్ n వీడియో. సో ఏం చేశారు ఇప్పుడు దాకా? ఈ వారు ఏం ప్రూవ్ చేయకుండా ఆ సీక్వెన్స్ నిజం అనుకున్నారు. తర్వాత రేషనలైజేషన్ చేశారు. ఇది ఏ మైనస్ బి ఏ ప్లస్ బి లో ఉంది. అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై డినామినేటర్ అలాగే ఉంటుంది. రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు n స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి n బై ఇక్కడ రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ n ఉంది. ఓకేనా, ముందుకు ఏం చేస్తారంటే రూట్ ఆఫ్ n స్క్వేర్ ప్లస్ n నుంచి n స్క్వేర్ కామన్ తీయండి. కామన్ తీస్తే ఎంత వస్తుంది? ఇక్కడ n స్క్వేర్ మొత్తం బయటకు వస్తే 1 ప్లస్ n నుంచి n స్క్వేర్ బయటకు వస్తే n బై n స్క్వేర్ అంటే ఎంత? 1 బై n. ఇంతవరకు పక్కన ఎంత ఉంది? ప్లస్ n. ఓకే, దట్ ఈక్వల్ టు n బై రూట్ n స్క్వేర్ అంటే ఎంత? n అంటే n ఇంటూ అంతవరకు బయట తీసుకొచ్చాను. రూట్ n స్క్వేర్ అంటే n ఇంటూ మిగిలింది ఎంత? రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 బై n పక్కన ఎంత ఉంది? ప్లస్ n. సో దట్ ఈక్వల్ టు n బై ఇక్కడ n ఉందో అక్కడ n ఉంది. మొత్తం నుంచి n కామన్ లేదు. n కామన్ తీసుకుంటూ ఎంత వస్తుంది? ఇక్కడ n బయటకు వస్తే రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 బై n. రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 బై n ఇంతవరకు n బయటకు వస్తాయి. పక్కన ప్లస్ ఇక్కడ n బయటకు వస్తే మిగిలింది ఎంత? 1 ప్లస్ 1. n క్యాన్సిల్ అయిపోతే 1 బై రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 బై n ప్లస్ 1. ఇదంతా దేని వాల్యూ అండి? SI. కాబట్టి SI ఈక్వల్ టు ప్రెసెంట్ ఎంత? 1 బై రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 బై n ప్లస్ 1. ఇదే వాల్యూ ఇక్కడ దేనికి ఈక్వల్? కాన్స్టాంట్ దానికి ఈక్వల్. అంటే దీన్ని ఇలా మార్చుకున్నాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎనీ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N మీరు ఏ న్యాచురల్ నెంబర్ అయినా తీసుకోండి. ఒక రిలేషన్ అదేంటంటే 1 ఈజ్ లెస్ దాన్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 బై n ఈజ్ లెస్ దాన్ 1 ప్లస్ 1 బై 2n. ఈ కండిషన్ ఎప్పుడు జరుగుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n లేదా ఫర్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ n 1 ఈజ్ లెస్ దాన్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 బై n ఈజ్ లెస్ దాన్ 1 ప్లస్ 1 బై 2n. ఇప్పుడు నాకు ఈ మిడిల్ టర్మ్ రావాలి. ఓకేనా, రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 బై పక్కన ఉంది ప్లస్ 1 ఉంది. ఇక్కడ మధ్య నాకు రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 బై ఉంది. పక్కన ప్లస్ 1 రావాలి. కాబట్టి మొత్తానికి 1 యాడ్ చేయండి రిలేషన్ మొత్తానికి. అంటే 1 ప్లస్ 1 ఈజ్ లెస్ దాన్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 బై n ప్లస్ 1 ఈజ్ లెస్ దాన్ ఈ మొత్తం 1 ప్లస్ 1 బై 2n ప్లస్ 1. పై రిలేషన్ మొత్తానికి 1 యాడ్ చేశానండి. దాంట్లో 1 ప్లస్ 1 అంటే ఎంత? 2. 2 ఈజ్ లెస్ దాన్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 బై n ప్లస్ 1 ఈజ్ లెస్ దాన్ 1 ప్లస్ 1 అంటే ఎంత? 2. 2 ప్లస్ 1 బై 2n దట్ ఈక్వల్ టు 2 ప్లస్ 1 బై 2n అంటే
మొత్తం ఎల్సిఎం తీసారనుకోండి 2n ఎంత వస్తుంది 2 2 సార్ 4n plus 1 4n plus 1 అంటే that is 2 is less than root of 1 plus 1 by n plus 1 is less than ఇదంతా 4n plus 1 by 2n 4n plus 1 by 2n ఇప్పుడు ఏం చేస్తారంటే రిలేషన్ మొత్తాన్ని రెసిప్రోకల్ చేయండి మొత్తాన్ని రివర్స్ చేయండి మొత్తాన్ని రెసిప్రోకల్ చేయండి అంటే 2 కాస్త 1 by 2 లెస్ దెన్ కాస్త గ్రేటర్ దాన్ ఇది కూడా 1 by root of 1 plus 1 by n plus 1 ఓకేనా root of 1 by root of 1 plus 1 by n plus 1 మళ్ళీ లెస్ దెన్ కాస్త గ్రేటర్ దాన్ రివర్స్ చేస్తున్నారుగా అంటే 4n plus 1 by 2n కాస్త ఏమవుతుంది 2n by 4n plus 1 అవుతుంది 2n by 4n plus 1 ఓకే దట్ ఈజ్ ఇదే రిలేషన్ రివర్స్ చేసి రాయండి అంటే అటు నుంచి దట్ ఈజ్ 2n by 4n plus 1 is less than 1 by ఇక్కడ 1 by root of 1 plus 1 by n plus 1 ఉంది దాన్ని ఏమంటారు మీరు స్టార్టింగ్ లో ఇదేగా Sn అంటే ఈజ్ లెస్ దాన్ Sn ఈజ్ లెస్ దాన్ ఇది చూడండి రిలేషన్ అటు నుంచి రాసుకుంటూ వచ్చారు ఓకే సో ఇక్కడ చూడండి 2n by 4n plus 1 less than Sn less than 1 by 2 సీక్వెన్స్ Sn అనేది మీకు వెయిట్ మధ్యలో ఉంది ఇది ఎలివేషన్ ఉంది ఇందాక శాంపిల్స్ ఏం చెప్పాను ఏమన్నా మూడు సీక్వెన్సులు ఈ ఫామ్ లో ఉంది ఫస్ట్ సీక్వెన్స్ లాస్ట్ సీక్వెన్స్ దేనికైతే కన్వర్జెంట్ అవుతుందో మిడిల్ సీక్వెన్స్ కూడా దానికే కన్వర్జెంట్ అవుతుంది అవునా ఇప్పుడు ఈ Sn కి ఇటుపక్క సీక్వెన్స్ ఉంది అటుపక్క సీక్వెన్స్ ఉంది ఈ రెండు సీక్వెన్స్లు దేనికి కన్వర్జెంట్ అవుతుందో చూసుకుందాం ముందుగా దాని అలా ఉంచండి ఓకే therefore now limit 2n by 4n plus 1 equal to మీకు ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఒకటి చెప్పారండి లిమిట్ ఎలా పెట్టాలండి పైన న్యూమరేటర్ లో హైయెస్ట్ పవర్ ఎంత ఉంది n పవర్ 1 కింద ఒక పాలినామియల్ 4n plus 1 దానిలో కూడా హైయెస్ట్ ఎంత ఉంది 1 ఇలా న్యూమరేటర్ డినామినేటర్ పవర్స్ ఈక్వల్ గా ఉందనుకోండి పైన n పవర్ 1 కింద n పవర్ 1 హైయెస్ట్ ఇలాంటప్పుడు మనం లిమిట్ వాల్యూ ఏం వేసుకోవాలి ఆ n పవర్ 1 ఉన్న కోఎఫిషియంట్ ఇక్కడ n ముందు ఎంత ఉంది 2 బై 4n plus 1 హైయెస్ట్ పవర్ ఎంత n పవర్ 1 దాని ముందు కోఎఫిషియంట్ ఎంత ఉంది 4 2 by 4 దాని కూడా ఎంత 1 by 2 కాబట్టి ఈ 2n by 4n plus 1 కి లిమిట్ కడితే ఎంత 1 by 2 ఇది అయిపోయింది ఇప్పుడు ఈ 1 by 2 చూద్దాం దీని లిమిట్ అయిపోయింది ఇప్పుడు 1 by 2 కి లిమిట్ కనుక్కుందాం నౌ లిమిట్ n tends to infinity 1 by 2 equal to దీని సంగతి ఓకేనా మనకి రిలేషన్ వచ్చింది బయట నుంచి ఇప్పుడు ఈ సీక్వెన్స్ ఆ సీక్వెన్స్ మధ్యలో Sn ఉంది ఈ సీక్వెన్స్ లిమిట్ కడితేనేమో 1 by 2 వచ్చింది ఆ సీక్వెన్స్ 1 by 2 1 by 2 కి నెంబరే ఉంది నెంబర్ అంటే మీనింగ్ అంటే అది కాన్స్టాంట్ సీక్వెన్స్ ఓకేనా ఇప్పుడు గుర్తుపెట్టుకోండి లిమిట్ n tends to infinity ఏదో ఒక c కాన్స్టాంట్ ఒక కాన్స్టాంట్ కి లిమిట్ కడితే మళ్ళీ కాన్స్టాంటే వస్తుంది అదే విధంగా 1 by 2 కాన్స్టాంట్ దానికి లిమిట్ కడితే ఏంటి 1 by 2 యాభై కాన్స్టాంట్ లిమిట్ కట్టడం అంటే మీనింగ్ ఏంటండి లిమిట్ దేనికి కడదాం సీక్వెన్స్ కి అవునా మరి కాన్స్టాంట్ కి లిమిట్ కట్టడం అంటే కాన్స్టాంట్ ఏమవ్వాలి ఒక సీక్వెన్స్ అవ్వాలి అంటే అదేంటిది కాన్స్టాంట్ సీక్వెన్స్ అంటే ఆ సీక్వెన్స్ లో నెంబర్ తో ఏముంది సి అండ్ సో ఆన్ మరి కాన్స్టాంట్ సీక్వెన్స్ దేనికి కన్వర్జెంట్ అవుతుంది ఆ నెంబర్ కి కన్వర్జెంట్ అవుతుంది కాబట్టి లిమిట్ n tends to infinity c equal to c అదే విధంగా లిమిట్ n tends to infinity 1 by 2 ఈక్వల్ ఎంత 1 by 2 ఓకే ఇప్పుడు చూడండి ఇప్పుడు Sn అనేది ఇటుపక్క అటుపక్క రెండు సీక్వెన్స్ మధ్యలో ఉంది ఈ సీక్వెన్స్ 1 by 2 కన్వర్జెంట్ అవుతుంది అటుపక్క సీక్వెన్స్ 1 by 2 కన్వర్జెంట్ అవుతుంది ఓకేనా సో మన శాంపిల్స్ ఏంటి ఏదైనా ఒక సీక్వెన్స్ Sn less than or equal to un less than or equal to tn ఫామ్ లో ఉంది ఈ రెండు సీక్వెన్స్లు ఫస్ట్ లాస్ట్ దేనికి కన్వర్జెంట్ అవుతాయి మిడిల్ సీక్వెన్స్ కూడా దానికి కన్వర్జెంట్ అవుతుంది అదే విధంగా ఇక్కడ 2n by 4n plus 1 less than Sn less than 1 by 2 ఫామ్ లో ఉంది ఈ ఫస్ట్ సీక్వెన్స్ లాస్ట్ సీక్వెన్స్ దేనికి కన్వర్జెంట్ అవుతుంది 1 by 2 కి అప్పుడు శాంపిల్స్ థియరం ప్రకారంగా ఈ మిడిల్ సీక్వెన్స్ Sn కూడా దేనికి కన్వర్జెంట్ అవ్వాలి 1 by 2 కి therefore by sandwich theorem limit n tends to infinity Sn equal to 1 by 2 so that implies that is limit n tends to infinity starting లో Sn అంటే ఏమనుకున్నారు root of n square plus n minus n దాంతో మొదలు పెట్టారు ప్రాబ్లం సో Sn అంటే ఏంటి root of n square plus n minus n ఈక్వల్ టు
ఇందాక లాస్ట్ వీడియోలో మీరు శాండ్విచ్ థియరం మీద ప్రాబ్లం చూస్తారు కదా, ఇప్పుడు ఇంకో ప్రాబ్లం. ప్రూవ్ దట్ ప్రసాద్ యూజింగ్ శాండ్విచ్ థియరం అంటారు. ఇందా ప్రాబ్లంలో యూజింగ్ శాండ్విచ్ థియరం షో దట్ లిమిట్ అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు సింపుల్ గా ప్రూవ్ దట్ లిమిట్ అండ్ కన్స్ట్రెయింట్ ఇన్ఫినిటీ, ఇదంతా ఒక సీక్వెన్స్ 1/n + 1 స్క్వేర్ ప్లస్ 1/n + 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 1/n + 1 స్క్వేర్ ఈక్వల్ 0. ఈ సీక్వెన్స్ మొత్తం కూడా 0 కన్వర్జెంట్ అవుతుందని చెప్తున్నారు. ఇక్కడ కూడా మనం యూజ్ చేసేది శాండ్విచ్ థియరం. ఓకేనా? కమ్ టు ద సొల్యూషన్. లెట్ Sn ఈక్వల్ టు, ఈ మొత్తాన్ని Sn అనుకోండి, 1/n + 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1/n + 2 హోల్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 1/n + n హోల్ స్క్వేర్ అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక m అనే ఒక ఇంటీజర్ ని 1 నుంచి m మధ్యలో, ఎందుకంటే మనకి శాండ్విచ్ థియరం అప్లై అవ్వాలంటే ఇటుపక్క అటుపక్క ఇంకో 2 సీక్వెన్సులు కలవాలి. ఓకేనా? దానికోసం మీరు ఏం చేస్తున్నారంటే 1 నుంచి n మధ్యలో ఒక m అనే ఇంటీజర్ తీసుకున్నారు. చూడండి, ఫర్ 1 ≤ m ≤ n ఒకటి ఇస్తున్నారు. ఒక m అనే దాన్ని 1 నుంచి n మధ్యలో ఏం చేస్తారంటే మొత్తానికి n యాడ్ చేయండి. n + 1 ≤ m + n + n. ఈ రిలేషన్ మొత్తానికి కూడా n యాడ్ చేశారండి. 1 ≤ m ≤ n, 1 నుంచి n మధ్యలో మనం ఏదో ఒక పాజిటివ్ ఇంటిజర్ m తీసుకున్నారు. ఈ మొత్తానికి రిలేషన్ మొత్తానికి n యాడ్ చేశారు. ఇప్పుడు స్క్వేర్ చేయండి. దట్ ఇంప్లైస్ n + 1 హోల్ స్క్వేర్ లెస్ దాన్ ఈక్వల్ టు m + n హోల్ స్క్వేర్ లెస్ దాన్ ఈక్వల్ టు n + n అంటే 2n హోల్ స్క్వేర్. ఓకే, లేదా ప్రస్తుతానికి n + n అంటే రాయండి, n + n హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏం చేస్తారంటే రెసిప్రోకల్, ఎందుకంటే మనకి 1/లో ఉంది కదా, రివర్స్ చేయండి. అంటే n + 1 హోల్ స్క్వేర్ కాస్త 1/n + 1 హోల్ స్క్వేర్ లెస్ దాన్ ఈక్వల్ కాస్త గ్రేటర్ దాన్ ఈక్వల్ టు m + n హోల్ స్క్వేర్ కాస్త 1/n + n హోల్ స్క్వేర్ మళ్ళీ లెస్ దాన్ ఈక్వల్ కాస్త గ్రేటర్ దాన్ ఈక్వల్ టు n + 2 హోల్ స్క్వేర్ కాస్త 1/n + n హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఇదే రిలేషన్ అటు నుంచి రాసుకుంటారండి, RMS నుంచి. అంటే 1/n + n హోల్ స్క్వేర్ less than equal to 1/m + n whole square less than equal to 1/n + 1 whole square. అది ఆన్సర్. ఇక్కడ మనం తీసుకున్న m అనేది 1 నుంచి n దాకా ఏ నెంబర్ ఉన్నా కావచ్చు. అంటే m వాల్యూ 1 కావచ్చు, 2 కావచ్చు, అండ్ సో ఆన్ n కావచ్చు. కాబట్టి ఏం చేస్తారంటే నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ రిలేషన్ మొత్తంలో కూడా ఇదంతా ఒక రిలేషన్ వచ్చిందండి. ఓకేనా? ఈ రిలేషన్ లో m ఉన్న చోట 1, 2, 3 అప్ టు n దాకా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా? సబ్స్టిట్యూట్ చేస్తే ఏం జరుగుతుందో చెప్తాను. ముందు m ఉన్న రిలేషన్ మొత్తంలో m ఉన్న చోట 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ m ఉందా? లేదు. కాబట్టి ఇది 1/n + n హోల్ స్క్వేర్ లెస్ దాన్ ఈక్వల్ టు, ఇక్కడ m ప్లస్ లో మనం 1 సబ్స్టిట్యూట్ చేయండి. అంటే 1/1 + n, దాన్ని n + 1 గా రాస్తున్నాను. n + 1 హోల్ స్క్వేర్ లెస్ దాన్ ఈక్వల్ టు 1/n + 1 హోల్ స్క్వేర్. ఓకేనా? సో m ఉన్న చోట 1 సబ్స్టిట్యూట్ చేశాను. ఈసారి m ఉన్న చోట 2 సబ్స్టిట్యూట్ చేయండి. ఇదే రిలేషన్ మొత్తంలో ఏమవుతుంది? మళ్ళీ 1/n + n హోల్ స్క్వేర్. ఇక్కడ 1/n + n ఉందండి. m ఉన్న చోట మాత్రమే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇక్కడ m లేదు కాబట్టి ఇక్కడ మ్యాథ్స్ అలాగే ఉంటుంది. లెస్ దాన్ ఈక్వల్ టు 1/, ఇక్కడ m ఉన్న చోట పెడితే 2 + n అంటే n + 2. n + 2 హోల్ స్క్వేర్ లెస్ దాన్ ఈక్వల్ టు, ఇక్కడ m ఉందా? లేదు. మ్యాథ్స్ రాసేయండి. 1/n + 1 హోల్ స్క్వేర్ అండ్ సో ఆన్. m వచ్చేట 1 ఓసారి, 2 ఓసారి అండ్ సో ఆన్ అప్ టు ఆఖరి నెంబర్ అంతా n. అంటే ఈసారి m ఉన్న చోట n ఏ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ m టర్మ్ లేదు, అది అలాగే ఉంటుంది. 1/n + n హోల్ స్క్వేర్ లెస్ దాన్ ఈక్వల్ టు, ఇక్కడ m ఉన్న చోట n. అంటే 1/n + n హోల్ స్క్వేర్ లెస్ దాన్ ఈక్వల్ టు, ఇక్కడ మళ్ళీ m టర్మ్ ఉందా? m లేదు కాబట్టి ఇది అలాగే ఉంటుంది. 1/n + 1 హోల్ స్క్వేర్. సో ఏం చేశారంటే ఈ రిలేషన్ మొత్తంలో m ఉన్న చోట 1 ఓసారి, 2 ఓసారి అండ్ సో ఆన్ n ఓసారి సబ్స్టిట్యూట్ చేశారు. m ఉన్న చోట 1 పెడితే ఈ రిలేషన్, m ఉన్న చోట 2 పెట్టారు అండ్ సో ఆన్ m ఉన్న చోట n. ఇవి మొత్తం నాకు ఎన్ని ఈక్వేషన్స్ వస్తాయి? ఈక్వాలిటీస్ n వస్తాయి. ఎందుకంటే m ఉన్న చోట 1 నుంచి n దాకా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళారు. కాబట్టి ఈ ఈక్వేషన్స్ అన్ని కూడా మొత్తం ఎన్ని ఉంటాయి? n ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ మొత్తాన్ని యాడ్ చేయండి.
ఈ ఈక్వేషన్స్ మొత్తాన్ని యాడ్ చేయండి. లెఫ్ట్ సైడ్ వరుసగా యాడ్ చేశారు అనుకోండి, ఈ లెఫ్ట్ సైడ్ అన్నిటికీ ఒకటే టర్మ్ ఉంది, 1/n+1² 1/n+1² అండ్ సో 1/n+1². ఒకటే టర్మ్ ఉంది మొత్తానికి. కాబట్టి ఈ మొత్తం నాకు ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి? n ఉన్నాయి. అంటే ఇదే టర్మ్ ని నేను ఎన్ని సార్లు యాడ్ చేశాను? n టైమ్స్ యాడ్ చేశాను. అప్పుడు ఏమవుతుంది? n/n+n² లెస్ దాన్ ఈక్వల్ టు వీటన్నిటిని యాడ్ చేశానండి. ఇదంతా కూడా ఒకటే టర్మ్. ఈ ఒకటే టర్మ్ ని ఇవి మొత్తం నాకు ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి? n ఉన్నాయి. అంటే ఒకటే టర్మ్ ని n టైమ్స్ యాడ్ చేశాను. కాబట్టి n/n+1² లెస్ దాన్ ఈక్వల్ టు ఈ మొత్తం యాడ్ చేయండి. అంటే 1/n+1² ప్లస్ నెక్స్ట్ ఇది 1/n+2² ప్లస్ 1 ప్లస్ ఆఖరిది 1/n+n² లెస్ దాన్ ఈక్వల్ టు ఈ మొత్తాన్ని యాడ్ చేశాను. ఇప్పుడు ఈ ఆఖరి టర్మ్ మొత్తాన్ని మళ్ళీ యాడ్ చేయాలి. ఆఖరి టర్మ్ కూడా ఇక్కడ కూడా మీకు ఒకటే టర్మ్ ఉంది. అదేవిధంగా లాస్ట్ లో కూడా అన్నిట్లోనూ 1/n+1² ఉంది. అన్నిట్లో కూడా 1/n+1² ఉంది. ఇది కూడా ఎన్నిసార్లు యాడ్ చేసినట్టు? n టైమ్స్. ఎందుకంటే మొత్తం ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి? n ఉన్నాయి. కాబట్టి ఒకటే 1/n+1² అదే ఉంది అన్ని చోట్ల. n టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి మొత్తాన్ని n టైమ్స్ యాడ్ చేయండి. అంటే ఎంత వస్తుంది? n/n+1² అంటే ఇప్పుడు ఏం చేశారు? ఈ ఈక్వేషన్స్ లో ఇన్ఈక్వాలిటీలో m ఉన్న చోట 1 2 3 అండ్ సో ఆన్ n సబ్స్టిట్యూట్ చేశారు. అంటే పుట్ m = 1 to up to n సబ్స్టిట్యూట్ చేస్తున్నట్టుగా n ఈక్వేషన్స్ వచ్చాయి. నెక్స్ట్ ఏం చేశారు? వీటన్నిటిని యాడ్ చేశారు. అండ్ యాడ్ ద n ఇన్ఈక్వాలిటీస్. ఆ మొత్తాన్ని యాడ్ చేశారు. యాడ్ చేస్తే ఎంత వచ్చింది? మొత్తం n/n+n² లెస్ దాన్ ఈక్వల్ టు ఇదంతా కూడా దేనికి ఈక్వల్? దేని అనుకున్నారు? స్టార్టింగ్ లెస్ అనుకున్నారు 1/n+1² ప్లస్ 1/n+2² ప్లస్ 1 ప్లస్ 1/n+n² అంటే ఇదంతా ఏంటిది? Sn లెస్ దాన్ ఈక్వల్ టు ఆఖరిది ఎంతండి? n/n+1² ఓకేనా? సో ఇదంతా మీరు రాయాల్సిన అవసరం మీకు అర్థం అవడం కోసం. ఓకే, ఇప్పుడు నా ఎస్ఆర్కి యువతల పక్క ఒక సీక్వెన్స్ వచ్చింది, అవతల పక్క ఒక సీక్వెన్స్ వచ్చింది. మళ్ళీ శాండ్విచ్ థియరం ప్రకారంగా దీనికి లిమిట్ కట్టండి, దానికి లిమిట్ కట్టండి. ఈ రెండు ఒకటే పాయింట్కి కన్వర్జెంట్ అయిందనుకోండి, అప్పుడు మిడిల్ సీక్వెన్స్ ఎస్ఆర్ కూడా దేనికి అదే పాయింట్ కన్వర్జెంట్ అవుతుంది. ఒకటి ఇప్పుడు ఏం చేయాలి? ఇది ఎస్ఆర్ లెస్ దాన్ టిఎన్ లెస్ దాన్ టిఎన్ ఫామ్ లో ఉంది. ఇప్పుడు అంటే ఎస్ఆర్కి ఇటు పక్క సీక్వెన్స్ అటు పక్క సీక్వెన్స్ ఉంది. దీనికి దానికి రెండింటికి లిమిట్ కట్టండి. ఇప్పుడు నౌ లిమిట్ ఎంట్రన్స్ టు ఇన్ఫినిటీ n/n+n² అంటే n+n అంటే 2n 2n² అంటే ఎంత? 4n² ఈక్వల్ టు ఇది క్యాన్సిల్ అయిపోతే లిమిట్ ఎంట్రన్స్ టు ఇన్ఫినిటీ 1/4n అంటే 1/∞ ఆన్సర్ 0. కాబట్టి దీనికి లిమిట్ ఎంత? 0. ఇప్పుడు అవతల పక్క దానికి లిమిట్ కట్టండి. ఆల్సో లిమిట్ ఎంట్రన్స్ టు ఇన్ఫినిటీ ఆఖరిది n/n+1² అన్నారండి. n+1² దట్ ఈక్వల్ టు లిమిట్ ఎంట్రన్స్ టు ఇన్ఫినిటీ n/, ఇక్కడ n కామన్ తీసారు అనుకోండి, అంటే ఎలా వస్తుంది? n+1² n కామన్ తీస్తే ఆల్రెడీ స్క్వేర్ ఉంది కాబట్టి n² అవుతుంది కామన్ తీస్తే. ఎందుకంటే పైన స్క్వేర్ ఉంది కాబట్టి n+1² n² ఉంటుంది. హైయెస్ట్ అంతా n² కామన్ తీస్తే ఇక్కడ n బయటకు వస్తే 1 ప్లస్ 1 నుండి n బయటకు వస్తే 1/n² n+1² నుంచి n కామన్ తీయాలి. కానీ ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి లేదా ఒక స్టెప్ పక్కన రాసుకోండి. ఎందుకు? లిమిట్ ఎంట్రన్స్ టు ఇన్ఫినిటీ n/n+1² అంటే a² ప్లస్ b² ప్లస్ 2ab అంతేనా? ఇప్పుడు ఈ మొత్తం నుంచి n² కామన్ తీయండి. హైయెస్ట్ ఎంత? ఇక్కడ n² ఉంది. n² కామన్ తీస్తే ఇక్కడ n² బయటకు వస్తే 1 ప్లస్ ఇక్కడేమో 1/n² ప్లస్ ఇక్కడేమో 2n/n² అంటే 1/2n. ఇది పోతే 1/n అంటే లిమిట్ కడితే 1/∞. 1/∞ అంటే ఎంత? 0. ఓకే, సో దీనికి లిమిట్ కట్టిన 0 దాని లిమిట్ కట్టిన 0. కాబట్టి శాండ్విచ్ థియరం ప్రకారంగా మిడిల్ టర్మ్ కూడా లిమిట్ ఎంత వస్తుంది? 0. Therefore by sandwich theorem
లిమిటెడ్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎస్ఎన్ ఈక్వల్ టు 0. సో నాకు ఎస్ అనేది ఇటుపక్క రెండు సీక్వెన్స్ మధ్యలో ఉంది. దేనికి లిమిట్ కట్టినా 0 వచ్చింది, దానికి లిమిట్ కట్టినా 0 వచ్చింది. అంటే ఈ రెండు సీక్వెన్స్ ఫస్ట్ సీక్వెన్స్ లాస్ట్ సీక్వెన్స్ ఒకటే పార్టీ కన్వర్జెంట్ అవుతుంది కాబట్టి శాండ్విచ్ థియరం ప్రకారంగా మిడిల్ సీక్వెన్స్ కూడా 0 కి కన్వర్జెంట్ అవుతుంది. అంటే లిమిటెడ్ టెన్స్ టు ఇన్ఫినిటీ మిడిల్ సీక్వెన్స్ ఏంటి ఎస్ఎన్. సో దట్ ఇంప్లాయిస్ లిమిటెడ్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎస్ఎన్ అంటే ఏంటి ఇది 1/n plus 1 whole square plus 1/n plus 2 whole square plus 1 plus 1/n plus n whole square వాల్యూ ఎంత 0. అదే ప్రూవ్ ఉంది.